మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం అనేటటువంటిది ఒక అత్యంత కీలకమైనటువంటి సంఘటన. అంటే పేరు ప్రతిష్టలపై ప్రభావం చూపిస్తుంది. స్టేజీ, మీడియా, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలత కలుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మనస్సుపై, భావోద్వేగాలపై చంద్రగ్రహణం కొద్దిగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. చాలామందికి అనుకోనటువంటి నిజాలు కూడా బయటపడేటటువంటి కాలంగా ఉంటుంది. కొన్ని సంబంధాలలో నిజస్వరూపం కూడా తెలుస్తుంది. గ్రహణ సమయంలో చేయాల్సినవన్నీ కూడా పర్టికులర్ వీడియోలో తెలియజేశాను. గ్రహణ సమయంలో జపము, ధ్యానము ఇవి చేయాలి. చేయకూడనటువంటి పనులు ఏమిటంటే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవటం, కొత్త పనులు చేయటం అనేది మంచిది కాదు. మొత్తంగా ఈ 10 రోజులు కనుక తీసుకుంటే కర్మ మొత్తము యాక్టివేట్ అయ్యేటటువంటి పీరియడ్గా ఉండిపోతుంది. అంటే ఎవరి జీవితం వారికి అద్దంలాగా కనిపించేటటువంటి సమయంగా వృషభ రాశి వారికి ఉండబోతుంది. మరి వృషభ రాశి వారికి డే వైజ్గా పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుంది అంటే చంద్రగోచారాన్ని కనుక పరిశీలించినట్లయితే మనస్సు, కుటుంబము, డబ్బు, సంబంధాలపై ప్రత్యక్షమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రధానంగా మార్చి 1వ తేదీ నుంచి 2వ తేదీ ఉదయం 7:52 వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి ధైర్యం పెరుగుతుంది. కొత్త పనులు చేపట్టడానికి ఉత్సాహం వస్తుంది. చిన్న ప్రయాణాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. సోదరులతో సంభాషణలు కూడా పెరుగుతాయి. కమ్యూనికేషన్ ద్వారా లాభాలు కూడా కలుగుతాయి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే మంచి ఫలితాన్ని పొందుతారు. దీనికి పరిహారం కూడా ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను, ఆ వీడియో చూడండి. తర్వాత 2వ తేదీ నుంచి 4వ తేదీ మధ్యలో ఖచ్చితంగా 3వ తేదీనే చంద్రగ్రహణం ఉన్నటువంటి కారణం చేత ఇది భావోద్వేగ దశగా ఉంటుంది. ఇంటి విషయాలు కానీ, తల్లి విషయాలు కానీ, ఆరోగ్యపరంగా కానీ, వాహనాలు కానీ, స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు కానీ కొన్ని అంశాలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం ఉన్నటువంటి కారణం చేత ఇంట్లో కొద్దిగా టెన్షన్ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వారు కొన్ని నిర్ణయాలలో చాలా జాగ్రత్తలు పాటించాలి. పాత కుటుంబ విషయాలు మళ్ళీ బయటపడవచ్చు. మనస్సు కొద్దిగా బరువుగా అనిపించే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ దానికి కూడా మీకు 3వ తేదీన అంటే గ్రహణం రోజున ఎటువంటి పరిహారాలు చేయాలనే ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలో తెలియజేశాను. ఖచ్చితంగా వీడియో చూడండి. ఇక 4వ తేదీ నుంచి 6వ తేదీ అంటే 4వ తేదీ మధ్యాహ్నం 1:48 నుంచి 6వ తేదీ రాత్రి 10:21 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి పాజిటివ్ దశ అని చెప్పాలి. ప్రేమ, పిల్లలు, విద్య, క్రియేటివిటీ రంగాల్లో గొప్ప ఫలితాలు పొందుతూ ఉంటారు. విద్యార్థులకు కూడా స్టడీస్ మీద బాగా ఫోకస్ పెరుగుతుంది.